ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయబోతోంది. పేదలు, కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసేవారికి ఈ పథకం భద్రత కల్పిస్తోంది. శాశ్వతమైన వైకల్యంతో బాధపడేవారికి, ఈ పథకం కింద మరణించిన వారికి బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. రూ.1.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వరకు బీమా సొమ్ము 2 వారాల్లోగా బ్యాంక్ ఖాతాలో పడుతుంది. తక్షణం రూ.10,000. దీంతోపాటు తక్షణ ఖర్చుల క్రింద రూ.10,000 అందిస్తుంది. ఈ పథకంలో చేరేందుకు లబ్ధిదారులు సంవత్సరానికి రూ.15 ప్రీమియం చెల్లించాలి. ప్రతి లబ్ధాదారుడికి ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డును అందజేస్తుంది. పాలసీ నంబరుతో పాటు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది. బీమా సొమ్ముకు సంబంధించి లబ్ధిదారులు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే బీమా నమోదుతో పాటు క్లెయిమ్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదు కోసం డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ను సంప్రదించవచ్చు. 2 వారాల్లో 10 లక్షల రూపాయలు. ఈ బీమా పథకం కింద నమోదైన వ్యక్తులు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లోపు వయసులో ప్రమాదవశాత్తు మృతి చెందడం లేదంటే శాశ్వతంగా వైకల్యం సంభవిస్తే 10 లక్షల రూపాయలు బీమా వస్తుంది. 51 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాల వయసులోపు అయితే 3 లక్షల రూపాయలు ఇస్తారు. 18 నుంచి 50 సంవత్సరాల్లోపు సహజ మరణమైతే రూ.2 లక్షలు వస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాల్లోపు ప్రమాదవశాత్తు పాక్షికంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షలు వస్తుంది. రిజిస్టర్ చేయించుకోవాలి. ప్రమాదవశాత్తు మరణించిన వారికి క్లెయిమ్ ఫామ్, మరణించిన వారి ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, శవ పంచనామా, పోస్టుమార్టం రిపోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్, డెత్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, నామినీ, ఎఫ్ఐఆర్, కంప్లైంట్ కాపీ కావాల్సి ఉంటుంది. సహజ మరణమైతే డిశ్చార్జ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్లెయిమ్ ఫామ్, నామినీ బ్యాంక్ ఖాతా పుస్తకం కావాలి. నామినీలుగా లబ్ధిదారుడి భార్య, పెళ్లికాని కుమార్తె, వితంతువు కుమార్తె, 21 సంవత్సరాల కుమారుడు ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, పాస్పోర్ట్ ఫోటో, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబరు కావాలి. మార్చి 18 నుంచి జూన్ 30 వరకు మరణించిన వారిని చంద్రన్న బీమా పథకం కింద రిజిస్టర్ చేస్తున్నారు. ఇతర వివరాలకు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.